మాది వరంగల్ జిల్లా నర్సిములగూడెం అని అమ్మ నాన్న వాళ్ళది మమ్నూర్ క్యాంప్ పక్కనే ఉంటుంది. సో నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు అప్పుడు. తర్వాత లేట్గా టీచర్ జాబ్ వచ్చింది నాన్నకి. అయితే వ్యవసాయం చేసిన క్రమంలో బాగా బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీ. ఒక మా నాన్నగారి వంతుకి నాన్న వాళ్ళు 5 అన్నదమ్ములు. ఓకే. ఒక 20 గుంటల భూమి వచ్చింది అనుకుంటా నాన్నకు. మేము 5 పిల్లలం. అమ్మ సరస్వతమ్మ, నాన్న వెంకటరెడ్డి గారు. నాకు ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లె. ఓకే. ఇక బిలో పావర్టీ ఫ్యామిలీ అంటే బాగా కష్టాలు ఉంటాయి కదా, సర్వైవల్ ప్రాబ్లమ్స్, మినిమం కంఫర్ట్స్ లేకుండా తినడానికి కూడా వెతుక్కోవాల్సిన అవసరం. తర్వాత ఇక దేనికైనా స్కూల్కి వెళ్ళాలన్నా, బట్టలు కొనాలన్నా, చెప్పులు కొనాలన్నా, దానికైనా కూడా బాగా కష్టంగా ఉండే నాన్నకు. అమ్మ హౌస్ వైఫ్. ఆ క్రమంలో నాన్న ఎక్కడైనా పిల్లలకి హాస్టల్ ఎక్కడన్నా దొరుకుతుందేమో ఫ్రీగా ఉండడానికి అని చూస్తుండే. ఫ్రీగా హాస్టల్స్ అట్లా పెట్టి చెల్లె కోసం నా కోసం చూస్తుండే. రైట్. కానీ మ్యామ్ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అంటే మీ గురించి అని కాదు, ఇన్ జనరల్గా మన సొసైటీలో బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు పిల్లల విషయంలో మనకే ఉండడానికి ఇల్లు లేదు, మనకే తిండి లేదు, పిల్లలు ఇంతమంది పిల్లల్ని ఎలా మనం పోషిస్తామని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అప్పుడు ఇంకా కొంచెం ఇంత ఎడ్యుకేట్ అవ్వలేదు అనుకుంటా. నేను 70 బాగుంది. సో అప్పుడు ఇంత లేదు కదా, ఎడ్యుకేషన్ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా ఉన్నారు కదా ఇంకా 3-4. ట్రూ. సో అలా నాన్న వెతికేటప్పుడు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ అడ్వైజ్డ్ హిమ్ దట్ ఇక్కడ ఒక హన్మకొండల ఫ్రీ హాస్టల్స్ కొన్ని ఉంటాయి ఆడపిల్లల కోసము, వెళ్ళి చూడమని చెప్పారు. సో అప్పుడు వెళ్ళి నాన్న తిరుగుతుంటే, వరంగల్ హన్మకొండ అంతా తిరుగుతుంటే ఒక దగ్గర రెడ్డి కాలనీలో బాలసదనం అని ఒక గవర్నమెంట్ చిల్డ్రన్స్ హాస్టల్ దొరికితేను ఫ్రెండ్ సలహా మేరకు, యాక్చువల్గా అక్కడ ఓన్లీ ఆర్ఫన్స్కే ఇస్తారు అడ్మిషన్, ఆర్ సెమీ ఆర్ఫన్. రైట్. సో మదర్ లేదు అని చెప్పి నాన్న అక్కడ జాయిన్ చేశారు. నన్ను తర్వాత చెల్లెలిద్దరిని. అమ్మ లేదు అని నేను చెప్పిన అక్కడ మీరు కూడా ఎప్పుడు చెప్పొద్దు అమ్మ ఉన్నట్టుగా, చెప్తే వాళ్ళు వెళ్ళగొడతారు, మరి వెళ్ళగొడితే నేను తీసుకుపోను ఇంటికి అని చెప్పి అక్కడ వదిలేసి వచ్చారు. 2-3 months తర్వాత చెల్లెకి బాగా టైఫాయిడ్ వచ్చింది, చెల్లె వెళ్ళిపోయింది ఇంటికి, మళ్ళీ రాలేదు. నాకే నానంటే భయం, నానంటే గౌరవం కాబట్టి నేను ఇంటికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఈవెన్ హాలిడేస్ అప్పుడు కూడా ఎప్పుడు నాన్న తీసుకెళ్ళేవాళ్ళు కాదు, నేను వెళ్ళేదాన్ని కాదు. మొత్తం 365 days హాస్టల్లో ఉండేటోళ్ళు. ఎప్పుడో ఒకసారి నాన్న వచ్చేవాళ్ళు, ఎప్పుడన్నా ఒకసారి. అంటే బాగా క్యాలిక్యులేషన్స్లో ఉండేది, వచ్చిపోతే 5 రూపాయల ఖర్చు, పోతే మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుంది ఎందుకని నాన్న రాకపోవటం. చాలాసార్లు ఎప్పుడన్నా పండుగలప్పుడు అప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ పేరెంట్స్ వస్తే బాగా, ముఖ్యంగా మదర్స్ వస్తే బాగా ఏడ్చేదాన్ని కూర్చొని, అమ్మున్నా లేదని. అంటే ఇంకా పెయిన్ ఉన్నా లేదని మనం ఎవరితోని కూడా అమ్మ ఉన్నది అని చెప్పొద్దు కదా, అమ్మ గురించి మాట్లాడద్దు. సో ఐ హ్యావ్ టు హోల్డ్ ద పెయిన్ లైక్ దట్. స్టబ్బన్ అయిపోయారా? చాలా నేర్పించింది జీవితం. అంటే ఇక పెయిన్ని తట్టుకోవటం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది చెప్పాలంటే. కానీ అంటే నెట్లో నేను మీ గురించి వెతికినప్పుడు మదర్ కాలం చేస్తారని చెప్పని విన్నానండి, అవునా? రీసెంట్గా. ఓకే. కోవిడ్తో కాదు, కోవిడ్ కంటే ముందు అమ్మకు క్యాన్సర్ వచ్చింది. నాన్నగారు కూడా క్యాన్సర్తో చనిపోయారు. నాన్న 2007లో చనిపోయారు. ఓ, ఇద్దరు లేరా? ఇద్దరు లేరు, అమ్మ నాన్న లేరు. ఓకే. సో హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ గాట్ ఎర్లీ ఏజ్ మ్యారేజ్. గాట్ మ్యారీడ్ ఏజ్ ఆఫ్ 16. ఓకే. 16 ఏళ్ళకు పెళ్ళైంది. అంటే బాగా చదువుకోవాలి, ఏదో చేయాలి, అది ఇదని బాగా ఉండే. కానీ హాస్టల్లో ఉన్నప్పుడు ఆ పిల్లలందరి కష్టాలు చూసినప్పుడు, చిన్న వయసు అప్పటికి కూడా కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ అని చెప్పొచ్చు నా విషయానికి వస్తే.
పల్లెటూరులో పెరగటం వల్ల కావచ్చు. చిన్నప్పటి నుంచి కొంచెం బాగా కష్టాలలో ఉంటే ఎక్కువ నేర్చుకుంటాం. కరెక్ట్. సో ఆడ ఊర్లో ఉన్నప్పటి నుంచే ఇబ్బందులన్నీ చూసినా కాబట్టి ఇక్కడ ఎవరిని చూసినా కూడా ఇక బాధ అయ్యేది. తల్లి లేక కొందరు, నిజంగానే తండ్రి లేక, ఇద్దరు లేక 60 మందిలో రకరకాల కష్టాలు ఉన్న పిల్లలే ఉండేటోళ్ళు. వాళ్ళని చూస్తే బాగా ఇబ్బంది అనిపించి డాక్టర్ కావాలని అనుకున్నా. డాక్టర్ శ్రీదేవి అని, ఇప్పుడు వచలాదేవి గారు అని మా సూపరింటెండెంట్ ఉండే, ఆవిడ డాక్టర్. ఆమెను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అవుదాం అనుకున్నాను. నాన్నకు చెప్పకుండా వాళ్ళ దగ్గరనే వచలాదేవి అమ్మ దగ్గర ఒక 110 రూపాయలు అడుక్కొని ఆంధ్ర బాలిక అని వరంగల్లో కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజీలో అడ్మిషన్కి అప్లై చేసిన బైపీసీ. నాన్న కోపం వచ్చి అడ్మిషన్ క్యాన్సిల్ చేసి ఇంటికి తీసుకెళ్ళేది. అయ్యో. అంటే ఇక హాస్టల్ 10th వరకే ఉంటుంది, తర్వాత ఉండదు. మళ్ళీ ఎక్కడ పెడతామని చెప్పి తర్వాత వొకేషనల్లో జాయిన్ చేశారు. కానీ అది డిస్కంటిన్యూ అయ్యి పెళ్ళి చేసేసారు. దూర బంధువు, అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు, మా హస్బెండ్ సమ్రెడ్డి గారు. అప్పుడు ఏముంటుంది, తొందరగా అమ్మాయికి పెళ్ళి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది. అప్పట్లో 10,000 కట్నం అంటే చాలా ఎక్కువ. అప్పట్లో 10,000 అంటే ఇప్పుడు లక్షలతో సమానం. 10,000 కట్నం, బట్టలు, బోళ్ళు అలాంటివి మాట్లాడుకొని పెళ్ళి చేసేసారు. మ్యారీడ్ లైఫ్ అంతా బాగుందండి. యాక్చువల్లీ పెళ్ళైతే కొందరు లైఫ్ చాలా బాగా అవుతుంది కదా, ఆడపిల్లలకి అదొక వరం జనరల్గా అయితే. ఇప్పుడు తల్లిగారింటికాడ ఎట్లా ఉన్నా కూడా ఉద్యోగస్తుని చూసి, మంచి వాళ్ళని చూసి బాగా నా బిడ్డ మంచిగా బతకాలి అని చెప్పి ఇస్తారు కదా. నాన్నకేమో ఇంకా 4 పిల్లల బాధ్యత ఉన్నది కాబట్టి అవన్నీ ఏం చూడలేదు అనుకుంటా. వాళ్ళది కూడా బ్రోకెన్ ఫ్యామిలీ, మా అత్తగారు వాళ్ళది కూడా బ్రోకెన్ ఫ్యామిలీ. అంటే మా మామయ్యకు 2 భార్యలు ఉండే. సో వీళ్ళది వ్యవసాయం కుటుంబం, వీళ్ళది కూడా చితికిన కుటుంబం. ఇక తండ్రి దగ్గర లేక అట్లా ఇట్లా పెరిగిన వాళ్ళు 4, 2 నాకు ఆడబిడ్డలు, 2 వీళ్ళ నాన్నలు. ఇట్ వాజ్ వెరీ టఫ్ లైఫ్ అగైన్. నాకు ఇక ఒక్కొక్కసారి అక్కడికన్నా హాస్టల్ ఉంటేనే మంచిగా అనిపించి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందేమో మీ పని. ఈ హాస్టల్లో కూడా చాలా జీవితం. ఒక్కటే చేతబాయి ఉండేది, నల్లాలు ఉండకపోయేది, బకెట్లతో నీళ్ళు చదువుకోవాలి. అది రాకపోవు నాకు. ఐ వాజ్ వెరీ టైనీ, మాల్ న్యూట్రిషన్ బేబీ లెక్క ఉండే నేను హాస్టల్లో ఉన్నప్పుడు. ఆ బకెట్ నీళ్ళు తోడుకోవడానికి చేతగాక స్నానాలు చేయని రోజులు ఎన్నో ఉంటాయి. ఇట్ వాజ్ లైక్ దట్. ఆ గవర్నమెంట్ హాస్టల్లో ఇంత దొడ్డు రవ్వ ఉప్మా పెడతారు. ఆ ఉప్మాలో పురుగులు తెలియదు, రవ్వ తెలియదు, ఏరుకొని పడేసి తినే సందర్భాలు. ఆ పురుగులు ఏరి పడేసి అంటే అదే ఒక్కొక్క కష్టం ఒక్కొక్క దాన్ని నేర్పించింది. పెళ్ళైన తర్వాత వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయం పని నేర్చుకోవాలి, ఆయనతో పాటు బయటకు పోవాలి. సో నేర్చుకున్నా వ్యవసాయం పని, కలుపు తీసుడు, నాటేసుడు, బయటకు పోయి కోసుడు, పల్లికాయ పీకుడు, మొక్కజొన్న కోసుడు, వరి కోసుడు, అన్ని రకాల పంట పనులు. లాస్ట్కు పెస్టిసైడ్స్ కొట్టేదాకా నేర్చుకున్నాం. అంటే ఆడ మనీ మనం పని చేయకపోతే డబ్బులు పే చేయాలి కదా వేరే వాళ్ళకు. అది సేవ్ చేయడానికి మనం పని చేసుకోవాల్సి వచ్చేది. మన పొలంలో పని లేనప్పుడు వేరే వాళ్ళకు పోతే కూలి వచ్చేది. సో అప్పట్లో మా డే మొత్తం పని చేస్తే 5 రూపాయలు. 5 రూపాయలా? అంతే, 5 రూపాయలు. 5 రూపాయలు డే మొత్తం పని చేస్తే